హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి నేను ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. దీనికి రీజన్ ఏంటి అంటే నాకు ఒక సర్ప్రైజ్ ఉందట. సో ఇప్పుడే వీరుగారు అయితే రివీల్ చేశారనమాట. సో బయటికి వెళ్దాం షాపింగ్కి అని ఇప్పుడుకి వచ్చి చెప్తున్నాను. మా మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు అలా బయటికి తీసుకెళ్ళి కొనింది అయితే లేదనమాట. అంటే ప్రీ ప్లాన్డ్గా, అంటే ముందుగా నేను అడుగుతాను ఇలా షాపింగ్కి వెళ్దామని. సో తీసుకెళ్తారు, ఏదైనా కొనుక్కుంటాను, వచ్చేస్తాం. అంతేగాని తనంతకు తనగా నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి తీసుకెళ్ళింది అయితే లేదనమాట. కానీ ఈసారి సర్ప్రైజ్ ఉందని అన్నారు. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్. ఇప్పటి వరకు మేము చేసిన పని ఏమో అనుకుంటున్నారా? అసలు చూస్తున్నారా, ఇది అసలు ఇల్లులా ఎక్కడైనా అనిపిస్తుందా చెప్పండి? మా ఇల్లు మొత్తం ఇలా తయారైందనమాట. యాక్చువల్లీ ఏంటంటే క్లియరెన్స్ సేల్ ఒకటైతే పెట్టి మొత్తం స్టాక్ అంతా కూడా క్లియర్ చేసేస్తున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ నా డెలివరీ ఇవన్నీ దగ్గరికి వచ్చేసినాయి అంటే ఈ స్టాక్ అంతా అలానే ఉండిపోతుంది. అందుకని ఇంకా బెస్ట్ ప్రైస్కి సేవ్ చేసేస్తున్నాం అనమాట. ఇవన్నీ ఫోల్డింగ్స్ వేయాల్సినవి. కవర్స్తో చూసారా ఎలా ఉందో? లైవ్ చాలా లైవ్లీగా అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఇలా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి సాటర్డే, సండే, మండే మొత్తం వచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ ఇప్పుడు కార్లో పాడేసి పట్టుకుని వెళ్ళాలి. అదిగోండి, ఇంకా రెడీ అవ్వలేదు, ఇప్పుడే రివీల్ చేశారనమాట. ఎందుకు ఈ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? వీరుగారు నా కోసం ఒక బ్యూటిఫుల్ శారీ అయితే తీసుకోబోతున్నారు. అది కూడా నా సీమంతం కోసం. సో అదే చెప్పారనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏంటంటే ఆల్రెడీ సీమంతం షాపింగ్ అయిపోయింది. మార్బుల్ షార్ట్లు తీసారు శారీ. సో అయిపోయింది. కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకా బాగా నచ్చినవి ఉన్నాయి కదా. సో నీకు ఇంకా బాగా నచ్చింది కూడా తీద్దామని డిసైడ్ అయ్యమాట. ఓకే, నా తరపున చెప్పేస్తున్నాడు. సర్ప్రైజ్ ఉంటావు కదా, నా తరపున చెప్పేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పేసావు అమ్మకి. ఓకే, రెడీయా? లేదు, రెడీ అవ్వాలి. ఎలా ఉన్నాను చూడు, జిడ్డు మొహం లాగా. బయటకు వెళ్ళా రెడీయే కదా, బ్రహ్మాండంగా. నువ్వు తీసుకెళ్ళాలి కానీ ఎక్కడికైనా వచ్చేస్తాను నేను. ఎస్, ఓకే. అలా కూర్చుంటే ఫ్రీగా ఉందా? అన్ని మాటలకే. సో లెట్స్ గో. నేనైతే రెడీ అవ్వాలన్నమాట. ఈ జిడ్డు మొహంతో వెళ్ళాలంటే చాలా కష్టం. మా ఊడు నాకంటే ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నాడు బయటికి వెళ్దాం అంటే. సో ఇంకా లేట్ లేకుండా స్టార్ట్ అయిపోతాం. చలో చలో చలో. విజ్జు రెడీ అవుతుంది. సర్ప్రైజ్ పక్కా ఉంది. బట్ తను అనుకుంటున్నది అయితే మాత్రం కాదు. సో ఇంకా పెద్ద సర్ప్రైజ్ అయితే ఉంది. తనతో పాటు మీకు అప్పుడే రివీల్ చేస్తాను. తను చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతుందని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో కీప్ వాచ్ ఇట్. ఓకే, వీఆర్ అబౌట్ టు స్టార్ట్. వెనక మాకు కూర్చోడానికి ప్లేస్ లేకుండా ఇదిగోండి ఆ బస్తాలు ఉన్నాయన్నమాట. అందుకని చాలా రోజులకి ముందు కూర్చున్నాం. ఎస్పెషల్లీ లక్కీతో. లక్కీ, ఎందుకు మనం ఆచు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఆచు అత్త ఇంటికి. అత్త ఇంట్లో ఎవరుంటారమ్మా? నువ్వు ఉంటావా? ఇల్లా? అత్త ఇంట్లో ఎవరుంటారు? నాదే పడలేదా? ఇక షాపింగ్ అనేసరికి చెంగు ఎగురుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ లక్కీ వచ్చేసరికి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అనమాట. అండ్ అక్కడ నుండి కార్ కంటే కూడా బైక్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా మార్కెట్లోకి వెళ్ళడానికి అనేసి బైక్ తీసుకుని అయితే వెళ్ళిపోయాం అనమాట. అండ్ యాజ్ వెల్ ఏంటంటే నాకున్న చాలా కొద్ది టైంలో నా క్రేవింగ్స్ ఏమైనా ఉంటే తింటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుందట. సో అందుకని ఇంకా టిఫిన్ చేసేసి వెళ్దాము అనేసి ఇక్కడ ఆగాము. లైక్ వేడివేడిగా అప్పుడే లైట్గా వర్షం వచ్చి తగ్గింది. సో వేడివేడిగా ఇడ్లీ అండ్ బజ్జీ అయితే టేస్ట్ చేసేసాం. చాలా యమ్మీగా అయితే ఉంది. ఎక్కడికి వచ్చాం? దేనికో చెప్తాను పోతు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఏం తీసుకొని పోతున్నాం? ఏమో నాకేం తెలుసు. ఎక్స్పెక్ట్ చేయి మరి. గెస్ట్ రూపు. చలో
చలో చలో చలో చలో. ఎటు ఎటు సిల్వర్ ఉంటుంది కదా ఇక్కడ. సో ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా, చూద్దాం. నీకు నచ్చిన బుట్టలు తీసుకో. నిజంగానే వెయిట్ గురించి ఏమో ఆలోచించుకో, తీసుకో. ఓకే, ఎలా ఉంది? కానీ త్వరగా సెలెక్ట్ చేస్తుంది అంటే 1 hour. 1 hourలో సెలెక్ట్ చేయాలా? అసలు నాకు చెప్తే నేను ఆన్లైన్లో మోడల్స్ చూసుకుందాను కదా, ఏమున్నాయి. సర్ప్రైజ్ అంటారు కదా. గోల్డ్ చూస్తే కడుపు నిండిపోతుంది కదా. ఏమో, నా సంతోషాన్ని, నా ఎగ్జైట్మెంట్ని ఎదురుగా స్టాఫ్ ఉండడం వల్ల కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను, కానీ మనసులో ఇంక ఎంత సంతోషంగానో అనిపించింది. మామూలుగానే మన ఆడవాళ్ళకి ఏదైనా ఒక చిన్న వస్తువు సర్ప్రైజ్గా ఇస్తున్నారంటేనే మనసు అంతా ఫుల్ హ్యాపీనెస్తో నిండిపోతుంది. అలాంటిది డైరెక్ట్గా గోల్డ్ షాప్ తీసుకువెళ్ళి, నువ్వు ఎప్పటి నుండో బుట్టలు అంటున్నావు కదా, నీకు నచ్చిన మోడల్ తీసుకో అనేసరికి ఇంకా పట్టలేనంత సంతోషం అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇది 2 yearsగా అనుకుంటున్నాము, కానీ అవుట్ ఆఫ్ బడ్జెట్. ఇదిగోండి, ఈ పక్కన ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, సో ఇవి కొంచెం పాత మోడలే, కానీ నాకు అప్పటి నుండి కూడా అలాంటి బుట్టలు తీసుకోవాలని మైండ్లో ఉండిపోయింది. సో అందుకే చూస్తూ ఉన్నాను. ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో యాక్చువల్లీ అస్సలు ప్లాన్ లేకుండే జిఆర్టీలో కొన్ని మోడల్స్ చూసాం, కానీ వర్కౌట్ కాలేదన్నమాట. మాకు ఎస్పెషల్లీ స్కీమ్స్ అలాంటివి అయితే ఏమి లేవు. అన్నీ తరుగు కానీ ఆ స్టోన్ కాస్ట్ కానీ అంతా మేమే భరించి తీసుకోవాలి. అక్కడ స్టోన్ కాస్ట్ అన్నది చాలా ఎక్కువగా అనిపించింది. మేబీ ఉండొచ్చేమో, కానీ మరీ ఎక్కువ అనిపించింది. అది కూడా ఏంటంటే ఇన్ రిటర్న్ వచ్చే వాల్యూ కాదనమాట, మళ్ళీ ఎక్స్చేంజ్లో మనకి టోటల్గా వాల్యూ అంతే పోతుంది అనేసి అన్నారు. సో ఇంకా రాని దానికి అంత కాస్ట్ పెట్టడం ఎందుకు అని అనిపించింది. ఇంకా ఖజానాకి వస్తే నాకు డీమార్ట్ గుర్తొచ్చింది. సరుకుల దగ్గర డీమార్ట్లో ఎలా ఉంటారో అలా ఖజానాలో ఆ రోజు ఎంత జనం ఉన్నారో, లిటరల్లీ చూడడానికి అంటే కూర్చుని చూడడానికే మాకు ఒక 15 minutes అసలు ఎక్కడ ఖాళీ లేదు, చూపించే వాళ్ళు ఖాళీగా లేరు. అండ్ ఆ తర్వాత ఎప్పటికో ఖాళీ అయిందనమాట. మేము అప్పుడు షాప్కి వెళ్ళడమే 7:30కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ చూసుకుని మళ్ళీ ఖజానాకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లైక్ 8:30 అయ్యిందనమాట. ఇంకా 8:30కి ఇంకా సెలెక్ట్ చేసుకోమంటే కంగారులో అంత గోల్డ్ ఐటెం తీసుకోవడం అంటే మనకు అంత ఈజీగా అనిపించదు కదా. ఎస్పెషల్లీ నా కేసులో ఎలా అంటే, ఏదైనా ఒక ఐటెం నేను తీసుకున్నాను అంటే, అందులో గోల్డ్ ఐటెం నేను తీసుకున్నాను అంటే దాన్ని మళ్ళీ చెడగొట్టించే ఆలోచన అయితే ఉండదన్నమాట. ఖచ్చితంగా అది లైఫ్ లాంగ్ నాతో ఉండే ఐటెం అయి ఉండేటట్టు నేను ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ ఈ క్యూటీస్ ఇద్దరు వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ అట. సో అక్కడ చూసి వచ్చి పలకరించారనమాట. రియల్లీ సో స్వీట్. యాక్చువల్లీ చాలామంది చూస్తూ ఉంటారు, కానీ వచ్చి మాట్లాడడానికి అంత ఫ్రీగా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. బట్ వీళ్ళు వచ్చి చాలా బాగా మాట్లాడారు. అండ్ ఫైనల్లీ వచ్చేసరికి ఫ్యూ మోడల్స్ అని అనుకున్నాము. సో వాటిలో నుండి నేను ఇంకా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. అప్పటికే చాలా లేట్ అయ్యింది. అండ్ దాంతోపాటు ఏంటంటే సర్వర్ కూడా ఏదో డౌన్ అయిందని చెప్పేసి బిల్డింగ్ మళ్ళీ ఇంకొక 1/2 hour పాటు హోల్డ్ చేశారనమాట. సో మొత్తం మీద ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఏం తీసుకున్నాను అన్నది అయితే మాత్రం సర్ప్రైజ్. అండ్ ఇక్కడ మొత్తం బిల్లింగ్ అయిపోయి కౌంటర్లో తీసేసుకుంటున్నాను. ఫైనల్లీ నా బుట్టల కోరిక అయితే మా ఆయన తీర్చేశారు. రియల్లీ సో హ్యాపీ. అసలు ఈరోజు అవుతుందని నేనైతే అనుకోలేదు. ఇంకా ఫైనల్లీ ఇయర్ రింగ్స్ అయితే చేతికి వచ్చేసినాయి. కాకపోతే ఏంటంటే ఏవి ఫైనల్గా తీసుకున్నాను అన్నది మాత్రం ఈ వీడియోలో నేను రివీల్ చేయట్లేదు. సో సీమంతం వరకు అయితే వెయిట్ చేయాలి. మీతో పాటు నాకు కూడా ఒక వెయిటింగ్ ఉంది. అదేంటి అంటే, సో ఈ రోజు నుండి ఈ ఇయర్ రింగ్స్ నేను కూడా చూడడానికి లేకుండా వీరుగారు లాక్ చేయబోతున్నారట, దాచేస్తాను అనేసి అన్నారు. అది కూడా ఎందుకనంటే, సో ఎవ్రీడే చూసుకుంటూ ఉంటే ఆ ఫీల్ అయితే ఉండదంట. అందుకని సీమంతం రోజున సో స్పెషల్ గిఫ్ట్ కాబట్టి ఆ రోజు మళ్ళీ చూపిస్తానన్నారు. సో అదే రోజు మీతో పాటు నేను కూడా చూస్తానన్నమాట.
సో మొత్తం మీద అది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఇలా ఇయర్ రింగ్స్ తీసుకుని వస్తామని. ఎందుకంటే ఫస్ట్ జేడ్లు వినగానే అయ్యి బాబోయ్ ఇంక మనం ఆ ప్రైజ్ ఆ కాస్ట్ ఎన్ని తరుగులు ఇవన్నీ చూడగానే అసలు మనం టచ్ చేయలేమనిపించింది. బట్ ఖజానాలో బాగానే ఇంకా బెటర్ అయిందనే అనిపించింది. అండ్ యాజ్ వెల్ ఏంటంటే ఇలాంటివి ఏవైనా సరే స్కీమ్లో తీసుకోవడం అన్నది బెస్ట్ అనమాట. కాకపోతే మేము రైట్ నౌ ఎలాంటి స్కీమ్లో ఏమి పే చేయట్లేదు కాబట్టి ఇంకా అది కూడా గిఫ్ట్ కాబట్టి ఇంకా చూసుకోకర్లేదు. సో అది మొత్తం మీద మా గోల్డ్ షాపింగ్. ఐ హోప్ మోడల్స్ మీరు చూసారు కదా, ఎగ్జైటింగ్ అనిపించిందా? సో నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్గానే గడిచింది ఈరోజు. అండ్ మళ్ళీ సీమంతం రోజున రివీల్ అయితే చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్ అండ్ గుడ్ నైట్.